నమస్తే, ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్. టోటల్ మొబైల్ నెంబర్ కూడినప్పుడు ఏ నెంబర్ రాకుండా ఉంటే వాళ్ళకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎస్, అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నది ఏమిటంటే మొబైల్ నంబర్ ఎండింగ్లో ఎటువంటి నంబర్ ఉంటే మనకు అదృష్టం కలిసి వచ్చిందనే దాని గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మనం చెప్పబోయే విషయం ఏమిటంటే మీ మొబైల్ నంబర్ ఎండింగ్ అంటే 10 సంఖ్యలు కూడినప్పుడు ఈ నంబర్లు గనక వస్తే నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి నంబర్స్ని వాడకపోవడం మంచిదే. అయితే ఇప్పుడు అందరిలో ఒక సందేహం వచ్చింది, ఆ నంబర్స్ ఏమిటి అనేది. ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో టోటల్ చేసినప్పుడు ఏ నంబర్ రాకూడదు. లక్కీ మొబైల్ నంబర్ టోటల్లో ఏ నంబర్ టోటల్గా వస్తే మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, దైనందిన జీవితంలో కానీ, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎక్కడ మైనస్ మనం ఎదుర్కొనే అవకాశం ఉంది అనే దాని గురించి ముఖ్యంగా మనం చూద్దాం. 9 నంబర్ సిరీస్ మనం తీసుకున్నప్పటికీ మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు 9 నంబర్ సిరీస్ లో 36 కానీ 63 ఇవి రెండు చాలా ప్రమాదం అండి. 3+6 అయినా 9, 6+3 అయినా 9. అంటే 9 నంబర్ సిరీస్ లో ఇవి రెండు చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే 3, 6 కాంబినేషన్ పక్కల ఉన్నా కూడా ప్రమాదమే. 3, 6 రెండు కూడినప్పుడు 9 వస్తుంది, అది ప్రమాదమే. కానీ ఇక్కడ 3వ నంబర్కి 6వ నంబర్కి పడదు. న్యూమరాలజీ ఆధారంగా 3వ నంబర్ అనేది మనకి గురువుని రిప్రజెంట్ చేస్తుంది, 6వ నంబర్ శుక్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే జూపిటర్ అండ్ వీనస్. అంటే గురువు, అంటే గురువులకు గురువు, అంటే దేవతల గురువు 3వ నంబర్ జూపిటర్, రాక్షసుల గురువు మనకు వీనస్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరికి కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో కూడా టోటల్ కూడినప్పుడు 36 కానీ 63 కానీ వస్తే చాలా ప్రమాదము. ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, కుటుంబంలో చిరాకులు రావడము, అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇటువంటివి లేకుండా చూసుకోండి మీ మొబైల్ నంబర్ టోటల్గా 10 డిజిట్స్ కూడినప్పుడు. కాబట్టి ఈ నంబర్స్ ఉంటే మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. మార్కెట్లో మనకు చాలా మంచి నంబర్స్ ఉన్నాయి, వాటిని తీసుకోండి. అదేవిధంగా 43 మొబైల్ నంబర్ అండి. 43 అంటే మీ యొక్క మొబైల్ నంబర్ 10 డిజిట్స్ కూడినప్పుడు 43 ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, 52 కూడా రాకూడదు. ఇవి రెండు 7 నంబర్ సిరీస్లు అండి. అంటే 5+2 7, 4+3 7. ఈ నంబర్స్ వాడినప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఉంటుంది, కుటుంబ జీవితం మీద అంత ఇంట్రెస్ట్ గా ఉండదు, అంత వైరాగ్యం ఉంటుంది. 7 నంబర్ అనేది మనకి కేతుకి సంబంధించింది కాబట్టి కుటుంబం మీద అనాసక్తి ఉంటుంది, డబ్బుల మీద ఎక్కువ ఆశ ఉండదు, డబ్బు సంపాదించాలనే కసి మీలో ఉండదు, ఉన్న కూడా ఏదో ఉన్న దాంతో గడిపేద్దామనే స్థితిలో ఉంటారు. కాబట్టి 4, 3, 5, 2 కాంబినేషన్ టోటల్ వచ్చినా కూడా చాలా ప్రమాదమే. కాబట్టి ఇవి రెండు లేకుండా చూసుకోండి. మీ వాడుతున్న టోటల్ మొబైల్ నంబర్లో 52 వస్తే మీరు ఉన్నది అన్నీ కూడా 0 అయ్యే అవకాశమే ఉంది. కారణం ఏమిటంటే 7 నంబర్ కేతు అంటే మనకు న్యూమరాలజీలో వైరాగ్యాన్ని సంపాదిస్తుంది. వైరాగ్యం, ఒక వ్యక్తికి జీవితం మీద ఆసక్తి ఉండదు, ఏదో ఉన్న దాంతో గడిపేద్దామనే స్థితిలో ఉంటారు. కాబట్టి 63 కానీ 36 కానీ 43, 52 చాలా చాలా ప్రమాదం. ఇవి లేకుండా చూసుకోండి. అదే విధంగా ఇక్కడ 48, 49, 4, 8, 4, 9 వెరీ 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 డేంజర్స్ అండి. ఎప్పుడైతే మీరు వాడుతున్న మొబైల్ నంబర్ టోటల్ 48 వచ్చినప్పుడు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి మీ లైఫ్ మీద. జీవితంలో సంపాదించలేనేమో, ఇంకా కుటుంబం మీద నాకు ఇంట్రెస్ట్ లేదనో, కుటుంబాన్ని వదిలి వెళ్ళాలనో, ఇటువంటివన్నీ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. కుటుంబాన్ని సమర్థవంతంగా నేను పోషించలేనేమో అనే థాట్స్ వస్తుంటాయి. కాబట్టి 48వ నంబర్ నెగిటివ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఫ్రెండ్షిప్ కానివ్వండి, నెగిటివ్ థాట్స్ కానివ్వండి, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ రావడం ద్వారా జీవితం మీద మీకు ఆసక్తి ఉండదు. కాబట్టి చాలా చాలా డేంజర్. మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్ టోటల్ కనుక 48 వచ్చి ఉంటుందంటే దాన్ని మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది.
అదే విధంగా 4 and 9 4 9 రాహు అండ్ కుజుడు రెండు ప్యూర్ ఆపోజిట్ నంబర్స్ ని పెట్టుకున్నప్పటికీ మీ లైఫ్ కూడా ఆపోజిట్ గా ఉండే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఈ నంబర్లు లేకుండా చూసుకోండి. అదే విధంగా 8 నంబర్ సిరీస్ అండి, 35 53 62 71 81 మీరు ఎటు కూడినా చూడండి 8 రావడం జరుగుతుంది. 3 + 5 8 వస్తుంది, 5 + 3 8 వస్తుంది. అదే విధంగా 62 6 + 2 8 వస్తుంది, 7 + 1 8. అదే విధంగా 81 నంబర్ కూడా చాలా డేంజర్ అండి, ఇది చూసుకోండి మీరు. ఎందుకంటే 8 నంబర్ సిరీస్ లో మొబైల్ నంబర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది లైఫ్ లో, 8 అనే నంబర్ మనకు డిలే, స్ట్రగుల్ అండ్ హార్డ్ వర్క్ ని ఇస్తుందండి. ఎంతో హార్డ్ వర్క్ చేసినా కూడా లైఫ్ లో సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. మీరు ఈ రోజు సాధించాలనుకున్న విషయం ఎప్పుడూ ఒక 5 years 10 years తర్వాత. ఎందుకంటే 8 ఈజ్ స్లో ప్లానెట్. కాబట్టి 8 లో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదు. ప్రపంచవ్యాప్తంగా మనకు ఎప్పుడు చెడు జరిగినా కూడాను 8 నంబర్లోనే చెడు జరిగింది. ఉదాహరణకి మీరు గమనించండి, బాంబేలో తాజ్ హోటల్ మీద బాంబ్ బ్లాస్ట్ 8 నంబర్లోనే జరిగింది. అదే విధంగా మనకు ఇండోనేషియా తుఫాను సునామీ రావడం 8 నంబర్లోనే జరిగింది. గుజరాత్ లో భూకంపం స్కూల్లో కూడా 8 నంబర్లోనే జరిగింది. కాబట్టి 8 అనేది చాలా చాలా డేంజర్. కాబట్టి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో టోటల్ చేసినప్పుడు ఈ 36 కానివ్వండి, 63 కానివ్వండి, 43 లేకుండా చూసుకోండి. అదే విధంగా ఒక వ్యక్తి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ కంటిన్యూగా వస్తున్నాయంటే మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 48 49 52 లేకుండా చూసుకోండి. ఇవి కంటిన్యూ నెగిటివ్ థాట్స్. అదే విధంగా చాలా మంది కష్టపడుతుంటారండి, కానీ కలిసి వచ్చేది చాలా తక్కువ, ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్ ఎండింగ్ లో 35 53 62 71 ఉండడమే. వీటి ద్వారా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం, కొంతమంది కోర్టు కేసుల చుట్టూ తిరగడము, కోర్టు మెట్లు ఎక్కడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ నంబర్స్ మీ మొబైల్ నంబర్లలో లేకుండా చూసుకోండి. చాలా రకాల మంచి మంచి నంబర్స్ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మీరు చేసే ప్రొఫెషన్ని అనుగుణంగా తీసుకున్నప్పుడు మాత్రమే మీరు వాడుతున్న మొబైల్ నంబర్ మీకు లక్కీయా అన్లక్కీయా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లక్కీ మొబైల్ నంబర్ మన ప్రొఫెషన్లో తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ ప్రొఫెషన్లో మీరు లక్ను చూస్తారు. కాబట్టి లక్కీ ప్రొఫెషన్ నంబర్నే తీసుకోండి. దాని ద్వారా మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మొబైల్ నంబర్ పాత్ర కూడా ఉంటుందండి. ఎందుకంటే మీరు చూడండి, ఒక వెహికల్ని మీరు వాడుకుంటున్నారు అనుకోండి, ఎంతసేపు వాడతారు? మహా 1 గంట 2 గంటలు వాడతారు. కానీ మొబైల్ నంబర్ అనేది మీ చేతుల్లో కనీసం రోజులో 15 గంటలు ఉంటుంది. ఒక వస్తువు మీ చేతిలో ఉన్నప్పుడు అది మీకు అదృష్టాన్ని అందించాలి. అదృష్టాన్ని అందించాలంటే మీరు వాడే నంబర్ లక్కీగా ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్లో లక్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో టోటల్ చేసినప్పుడు నెగిటివ్ నంబర్ వచ్చేవి తీసుకోకండి. ఒకవేళ అవసరమైతే ఈ వీడియోను మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మీ అన్ని మొబైల్ నంబర్లు 10 నంబర్స్ అన్ని కౌంట్ చేయండి. ప్లస్ చేసినప్పుడు సింగిల్గా ఇటువంటి డిజిట్స్ కనుక వస్తే ఇవి చాలా ప్రమాదం. వీటిని మీరు అవాయిడ్ చేయండి. దీని పరంగా మీకు ఎటువంటి సందేహం ఉన్నా నాకు కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీకు మంచి మొబైల్ నంబర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 నెంబర్లు కూడిన తర్వాత రాకూడని నెంబర్ల గురించి చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్.